శ్రీ రమణ భాషణములు. ఒక సింహళ దేశీయుడు ఆత్మ సాధనా మార్గంలో మొదటి అడుగు ఏమిటి? ఆత్మను పొందడానికి భగవాన్ సాయం కావాలి. పుస్తకాలు చదవడం వలన ప్రయోజనం లేదు అన్నారు. మరి ఒకరు, అతని కోరిక మా అందరిది అన్నారు. దానికి మహర్షి, అవునవును, ఆత్మ పుస్తకాలలో ఉంటే అది ఎప్పుడో అనుభూతమయ్యేదే. పుస్తకాల్లో ఆత్మను వెతికే కన్నా వింత ఉంటుందా? దాన్ని పుస్తకాల్లో కనుగొనగలమా? ఒకటి నిజం, పుస్తకాలు ఈ ప్రశ్నలడిగి ఆత్మను వెతికే భావనను ఇచ్చాయి అన్నారు. దానికి భక్తుడు, పుస్తకాలు వృధా, వాటినన్నింటినీ కాల్చేయొచ్చు. ఉపయోగపడేవి చెప్పిన మాట మరియు అనుగ్రహము, అందరూ వారి వారికి తోచిన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చివరకు మళ్ళీ మొదటి ప్రశ్నకే తిరిగి వచ్చారు. కానీ శ్రీ భగవాన్ మౌనంగా ఉండిపోయారు. శ్రీ రమణ భాషణములు. వేలూరు ఊర్హీ కాలేజీలో తెలుగు పండితులు శ్రీ రంగాచారి నిష్కామ కర్మ విషయము అడిగారు. బదులు లేదు. తర్వాత కాసేపటికి భగవాన్ కొండపైకి వెళ్ళారు. వారిని అనుసరించిన కొందరిలో ఆ పండితులు ఉన్నారు. దారిలో ఒక ముళ్ళకర్ర కనబడింది. భగవాన్ దానిని తీసుకున్నారు. అచటే కూర్చుని తీరికగా దానిని నున్నగా చెక్కడం మొదలుపెట్టారు. ముళ్ళన్నీ తీసివేసి బుడుపులన్నీ సాఫ్ చేసి అచ్చట పడియున్న ఎండిన ముదురాకులతో రుద్ది నున్నగా మెరుగుపెట్టారు. అంతా అయ్యేటప్పటికీ సాయంకాలం అయింది. సుమారు 6 గంటలయ్యింది. ఒక ముళ్ళకర్ర అంత నున్నగా తలుకులీనుతున్నది చూచి అందరూ ముగ్ధులయ్యారు. వారందరూ కదలి వెడుతుంటే దారిలో ఒక గొల్ల పిల్లవాడు ఎదురైనాడు. వాడు తన కర్రను పోగొట్టుకుని విచారిస్తున్నాడు. తక్షణమే శ్రీ భగవాన్ తన చేతిలో నిగనిగలాడుతున్న ఆ కొత్త కర్రనిచ్చి కదలిపోయారు. ఆ పండితులన్నారు, నా ప్రశ్నకి ఇంతకన్నా సదృష్టాంతమైన సమాధానం ఉంటుందా అని. ఓం నమో భగవతే శ్రీరమణాయ.